పెద్ద పర్వతం తన నోరు తెరిచి ఎంతో నూనెను ఉమ్ముతూ గర్వంగా నవ్వుతూ తన సంపదను చూపుకుంది. ఇది చూసిన మిగతా 2 పెద్ద పర్వతాలు దానికి చప్పట్లు కొట్టాయి. రెండో పెద్ద పర్వతం వెంటనే తన నోటి నుండి బంగారం చల్లడం మొదలుపెట్టింది. అది తన తలపై బంగారు కిరీటాన్ని పెట్టుకుని బంగారు పళ్లను ప్రదర్శించుకుంది. మూడో పెద్ద పర్వతం కూడా నోరు తెరిచి అగ్నిపర్వత లావాను ఉమ్మి తన శక్తిని నిరూపించింది. మూలలో ఉన్న చిన్న కొండ మాత్రం వాటికి చప్పట్లు కొడుతూనే ఉంది. 3 పెద్ద పర్వతాలు చిన్న కొండను చూసి దాని నోటిలో ఏముందో ఆశ్చర్యపడ్డాయి. చిన్న కొండ తన నోటిలోకి చెయ్యి పెట్టి ఒక చిన్న బంతిని బయటికి తీసింది. పెద్ద పర్వతాలు ఆ బంతిని ఆసక్తితో పట్టుకున్నాయి. కాని అది విశేషమేమీ కాదని భావించి చిన్న కొండను హేళన చేశాయి. ఆ బంతిని నిర్లక్ష్యంగా విసిరేశాయి. పెద్ద పర్వతాల అవమానానికి చిన్న కొండ బాధపడింది. 3 పెద్ద పర్వతాలు రహస్యంగా ఒక పన్నాగం పన్నారు. ఆకాశంలో ఉన్న మేఘాలను చేరదీసి ఒక భారీ నల్ల మేఘాన్ని తయారు చేశాయి. ఆ మేఘం పెద్ద వర్షం కురిపించడం ప్రారంభించింది. పెద్ద పర్వతాలు ఆ మేఘాన్ని చిన్న కొండ మీదే ఉంచాయి. రాత్రికి అలసిపోయిన పెద్ద పర్వతాలు విశ్రాంతి తీసుకున్నాయి. కాని చిన్న కొండ మాత్రం వర్షంలో తడుస్తూనే ఉంది. చిన్న కొండ ఒకరోజు పెద్ద పర్వతం అవ్వాలని, మిగతా పర్వతాల సంపదను తీసుకోవాలని కలలు కనింది. కాని అది కేవలం కలగానే మిగిలిపోయింది. చిన్న కొండకు ఆ బంతిని వదలలేక మరోసారి తీసుకోవాలనిపించింది. బంతి వర్షపు నీటిలోంచి దాటినప్పుడు ఆశ్చర్యకరంగా ఒక సంగీత స్వరం ఉత్పత్తి అయింది. చిన్న కొండ ఆనందంతో నిండిపోయింది. దాంతో ఆ బంతిని సంగీత వాద్యంలా వాయించడం ప్రారంభించింది. అది తనకు అత్యంత సన్నిహిత మిత్రమని గ్రహించి దాన్ని తిరిగే తన నోటిలో పెట్టుకుంది. త్వరలోనే నల్ల మేఘం చెదిరిపోయి ఒక చిన్న తెల్ల మేఘంగా మారిపోయింది. ఉదయం చిన్న కొండ మేల్కొని బంతిని వెతికింది. కాని అది కనపడలేదు. అకస్మాత్తుగా చిన్న కొండ నోటి నుండి చాలా వేరులు మొలిచాయి. చిన్న కొండ వెంటనే నోరు మూసుకుంది. అయినా పెద్ద పర్వతాలు దానిని వెక్కిరించడాన్ని ఆపలేదు. అప్పుడే అనూహ్యంగా అనేక బంతులు పెద్ద పర్వతాలపై పడి వాటిని కప్పేశాయి. ఒక స్క్విరల్ బయటకు వచ్చింది. అది చిన్న కొండ చేతిపైకి ఎక్కి 3 పెద్ద పర్వతాలను మందలించింది. తరువాత బంతిని తిరిగి చిన్న కొండకు ఇచ్చి వెళ్లిపోయింది. చిన్న కొండ స్క్విరల్ వెళ్లిన దిశగా చూసి సంతోషంగా నవ్వింది. దానిమీద ఆకాశాన్ని నింపేంత భారీ వృక్షం పెరిగి ఉంది. చిన్న కొండ మింగిన ఆ బంతి నిజానికి ఒక పైన్ కోన్ అని, వర్షపు నీటితో అది పెరిగే 3 పెద్ద పర్వతాల కంటే పెద్దదైన ఒక పైన్ చెట్టుగా రూపాంతరం చెందింది. పెద్ద పర్వతాలు సంపన్నమైనప్పటికీ, చిన్న కొండ పేదైనప్పటికీ మనపై మనం నమ్మకం కోల్పోవద్దనే పాఠం అది నేర్పింది. ఎందుకంటే ఒకరోజు మనమే ఆకాశాన్ని అంటేంత పెద్ద వృక్షాలవుతాం.